హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఒక అమ్మాయికి 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారంట. ఒక అమ్మాయికి 10 మంది, ఇద్దరన్నా ఓకే, ఒక్కొక్క అమ్మాయికి 10 మంది బాయ్ ఫ్రెండ్స్ అండి బాబు. మరి చూసుకోండి, నీచమైన పద్ధతులు. అమ్మాయిలు అలాగే ఉన్నారు, అబ్బాయిలు అలాగే ఉన్నారు. బ్రేకప్ చెప్పిందని ఆ అమ్మాయి ఫేస్ని పెట్టుకొని ఏంటండి, ముఖం మాత్రం అమ్మాయిది, దేహం అంతా కూడా AI టెక్నాలజీ వచ్చింది కదండి. దానివల్ల దుర్మార్గమైన కొన్ని కార్యక్రమాలన్నీ కూడా, అసహ్యమైన వాటిని కూడా సెల్ ఫోన్లో పెట్టడం వల్ల ఏంటంటే విపరీతమైన ఏంటండి సబ్స్క్రైబర్స్ పెరిగి కోట్లలో వెళ్ళిపోయారంటే. ఇది అలాంటి దుర్మార్గమైన కార్యాలు చేసేవాళ్ళు ఒకవైపు అయితే, దాన్ని పెంచి పోషించేవాళ్ళు ఇంకెంతమంది. మంచి కార్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని విందాము, తెలుసుకుందాం అనేది పోయిందండి. ఇలాంటి అసహ్యమైన కార్యాన్ని అనుసరించేవాళ్ళు మరొక వైపునండి. సోషల్ మీడియా అనేది కొందరికి వ్యసనంగా మారిపోతుంది. ఇంకొక విషయం చెప్పనండి, ఇక్కడ కూర్చున్నారు కొంతమంది, ఇప్పుడు కూడా కొంతమంది సెల్ ఫోన్ ఆన్లోనే ఉంటుంది. కొంతమందికి ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళు ఎవరో మీకే తెలియాలి. అది ఇక్కడ కూటంలో కూర్చున్నాం అనుకుని కూడా ఫోన్లో ఇటు అంటా ఉంటారు. ఎంత వ్యసనంగా మారిందో చూడండి.